ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా భార్యగా స్థానం ఇవ్వలేను, ప్రేమని పంచలేను. 3 ముళ్ళు మాత్రమే ముఖ్యమైనప్పుడు ఇంకా ఈ ఆచారాలు ఎందుకమ్మా? నువ్వు చెప్పిందంతా కరెక్టే నాన్న. కాని ఎంత కాదన్నా వద్దన్నా మనోహరి జీవితంలో ఈ పెళ్లి అనేది పండగలా జరగాల్సిన సంబరం. కాని అనుకోని కారణాల వల్ల ఇలా జరుగుతుంది. కనీసం సాంప్రదాయబద్ధంగా చేసి ఆ అమ్మాయి సంతోషంగా ఉండేలా చేద్దాం. అవునండి, ఆంటీ కూడా చెప్పింది కరెక్టే. పెళ్లికే ఒప్పుకున్నారు, ఇంకివన్నీ ఎంత చెప్పండి. సరే. అలాగే మేడం గారి నగలు, తాళి మేడం ఫోటో ముందు పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలనుకున్నారు కదా. పాలిష్కిచ్చిన నగలు కూడా వచ్చేశాయి కదా, అవి కూడా ఉంటే మంచిగా ఉంటుంది. కరెక్టే, కాని నగలు మనోహర్ దగ్గర ఉన్నాయి కదా మిస్సమ్మా. అవి ఇప్పుడు మనోహర్ని తీసుకురమంటే బావుంటుందా? ఏం కాదులే అమ్మా, నేనిప్పుడే మనోహరికి కాల్ చేస్తా. అమర్ కాల్ చేస్తున్నాడేంటి? హలో అమర్. మనోహరి, 6 నగలు నీతో ఉన్నాయి కదా? హలో మనోహరి. ఉన్నాను అమర్. 6 నగలు నీ దగ్గర ఉన్నాయి కదా? అమర్ ఎందుకు ఉన్నట్టుండి నగల గురించి అడుగుతున్నాడు? నిజం తెలిసిపోయి అడుగుతున్నాడా, లేక నా మీద అనుమానం వచ్చి అడుగుతున్నాడా? హలో అమర్, నా దగ్గరే ఉన్నాయి 6 నగలు, నా దగ్గరే భద్రంగా ఉన్నాయి. నగల బ్యాగ్లో అన్ని నగలు ఉన్నాయో లేదో చెక్ చేసుకున్నావా? చేసుకున్నాను అమర్. సరే, అయితే నగలు తీసుకొని ఇంటికి రా. ఆరు నగలు తీసుకొని ఇప్పుడే ఇంటికి రా అంటున్నాను. ఇప్పుడా? నగలు తీసుకున్నా? అవును. ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం ఉంటుంది అమర్? ఏం లేదు. ఇంత సడన్ గా ఎందుకు రమ్మంటున్నావా అని. నగలు వచ్చాయి కదా, 6 ఫోటోకి దండం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకుందామని. ఆ దండం రేపు పెట్టుకోలేమా అమర్? ఇవాళ పెట్టుకోవడంలో ఏమైనా ప్రాబ్లం ఉందా? అలాంటిదేం లేదమర్. బయలుదేరుతున్నాను. సరే, వస్తుందంటమ్మా. మనోహరి, ఇప్పుడు నువ్వు నగలమ్మిన విషయం ఇంట్లో అందరి ముందు బయటపెట్టి సాక్ష్యాలతో సహా నిన్ను పట్టుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.